ఇండియాలో ప్రతి 26 నిమిషాలకు ఒక స్త్రీ అఘాయిత్యానికి గురవుతోంది. ప్రతి 34 నిమిషాలకి ఒక స్త్రీ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి 42 నిమిషాలకి ఒక వేధింపు, ప్రతి 43 నిమిషాలకి ఓ కిడ్నాప్, ప్రతి 93 నిమిషాలకి ఓ స్త్రీ హత్య చేయబడుతోంది. ఇలా అడుగడుగున చిత్రహింసలకు గురవుతున్న యువతులు ఎవరైనా ఏ ప్రాంతం ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, అంతెందుకు మనవాళ్లే కావచ్చు. మరి మన అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఇటువంటి దారుణాలకు గురి కావడాన్ని మనం నిరోధించలేమా? దీప కూడా నా చెల్లెలే. జనారణ్యంలో పెద్ద పులుల మధ్య చిక్కిన లేడి పిల్లల తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కుమిలిపోతోంది. ఎందువల్ల ఇలా జరిగింది? ఏవేవో తాత్కాలిక ఆకర్షణల్లో పడి అదే ప్రేమ అనుకుని కట్టుబాట్లు కాదని బాధ్యతారహితంగా అమ్మాయిలు ప్రవర్తించడం వల్లే సమాజంలో ఈ అన్యాయాలు మితిమీరుతున్నాయి. దీప చేసిన తప్పు కూడా అదే. డియర్ సిస్టర్స్, మీరు ఇటువంటి పొరపాట్లు చేయకండి. మీ జీవితం విలువైంది. దాన్ని చక్కదిద్దుకోవడం కాపాడుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. గౌతమ్, అట్రాసిటీస్ ఆన్ విమెన్ చదివాను, బాగా రాసావు. ఇట్స్ వెరీ నైస్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏం రెస్పాన్స్ లేండి మేడం, ఇలా ఇంతకుముందు ఎంతోమంది రాశారు, కానీ కనీసం ఒక్కరిలోనైనా మార్పు తేగలిగామా? నాకు తెలిసి ఈ రాతలు చేతల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలా నిరుత్సాహపడితే ఎలా గౌతమ్? ఆడది మానభంగానికి గురవుతోంది. ఎక్కడైనా మగవాడు రేప్ చేయబడ్డం విన్నావా? ఈ దేశంలో ఎక్కడ చూసినా అరాచకం. ప్రతి సందర్భంలోనూ ఆడదే భంగపడుతోంది, బాధపడుతోంది. నువ్వు రాసినవన్నీ అచ్చంగా నిజాలు, పచ్చి నిజాలు. మన రీడర్స్ 10 లక్షల మందిలో 10 మంది నీ ఆర్టికల్ చదివి మారితే దట్స్ అన్ అచీవ్మెంట్, అవునా కాదా? సో బీ పాజిటివ్. ఏమండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను రాను, నన్ను వదిలేయండి.
పదమ్మా, ఫ్లైట్ కి టైం అయింది, మనం వెళ్ళాలి. దీపా, వై డోంట్ యు అండర్స్టాండ్? మనం ఇక్కడ ఉండొద్దు, మనం అక్కడికి వెళ్దాం, పద. నీకు అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. కమ్ ఆన్, ఐ సే లెట్స్ గో. దీపా, మొండి చేయకు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ వద్దు, పద పద, మనం వెళ్ళిపోదాం. మొండి చేయకు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, పద పోదాం. దీపా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఢిల్లీకి వెళ్ళిపోదాం. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, పద వెళ్దాం. నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఢిల్లీకి వెళ్ళిపోదాం, పద. నా మాట విను, నీ మంచి కోసమే చెప్తున్నాను. దీపా, నీకు అక్కడ చాలా బాగుంటుంది, ఆంటీ ఇంట్లో చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. దీపా, ట్రీట్మెంట్ ఇప్పిస్తానమ్మా, జరిగిందంతా మర్చిపోతావు. నా మాట విను, నీ మంచి కోసమే చెప్తుంటే. రావాలి, మీ ఆంటీ ఇంట్లో చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది నీకు. ఐ విల్ గెట్ యు ది బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ దే. చెప్తే వినవేంటి, అర్థం చేసుకోవా? రవి, ఏమిట్రా ఇది? అమ్మాయి పరిస్థితి తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు. నాన్నగారి మాట వినరా? దీప ఇక్కడే ఉంటే అందరూ ఏం జరిగింది అని అడుగుతుంటారు. అది నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది. పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. అయినా ఈ విషయంలో ఎవరు ఇంటర్ఫీర్ కావడానికి వీల్లేదు. మీరు వెళ్ళండి, దానికి వెళ్ళి దీపా పట్ల తీసురా. వెళ్ళాలి, కమాన్. చెప్తుంది నీకే, విడిచిపెట్టు. నేను వదిలిపెట్టను. చెప్తున్నది నీకే రా. నువ్వు నన్ను కొట్టావా? హౌ డేర్ యు! ఇంకొక నిమిషం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. Get out of this house! I don't want to see your face again! జానకి, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. అమ్మా,